గోమాత గోమాత జననం గురించి తెలుసుకుందాం. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతంను త్రాగారు. తాగిన తర్వాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయంలో ఆయన శ్వాస ద్వారా సుగంధం ద్వారా జన్మించటం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకే సురభిని గోవంశానికి మాతగా జననిగా పరిగణిస్తారు. ఋగ్వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గో సూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గో సూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. సముద్ర మథనం నుండి దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు సురభి వెలువడింది. కామధేనువుని చూసిన దేవతలంతా గొప్ప కాంతి గల ఆ ఆవుపై పుష్పాలు కురిపించారు. అప్పుడు అనేక విధములైన వాద్యములు మ్రోగించబడ్డాయి. లోకల్లో గో సంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. గోవునందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెప్తుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీరసాగర మదన సమయంలో నంది, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే 5 గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు. 100 గోవుల చేత కూడి ఉన్న ఆ ధేనువు సురభిని నీటి మధ్య నుండి తీసుకొచ్చిందని స్కాంద పురాణం చెప్తోంది. ధేనూనామస్మి కామధుక్ అని గీతలు శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో, తల్లి మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికీ భాగం ఇవ్వటం జరిగింది. సురభి ఒకసారి తపస్సును ఆరంభించింది. బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి సంతుష్టుడయ్యాడు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గాన్ని వరంగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకం అనే పేరుతో పిలుస్తారు. గోలోకంలో సురభి నిత్యం నివసిస్తూ ఉంటుంది. ఈమె కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తాయి. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గో ప్రేమికుడు అని అంతటా ప్రాచుర్యమైందే. స్పర్శ మాత్రం చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినము స్నానం చేసి గోవును స్పృశించిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. గోమయంలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్టము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేస్తే ఆ భస్మమే విభూతి అవుతుంది. ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుందట. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలిస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. గోమాత కీర్తనం, శ్రవణం, దానం, ధర్మం, గోరక్షణం అన్నీ పుణ్యప్రదాలే.